నమస్తే స్కై విజన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. యానం ప్రజల ఆదరణ ఎప్పటికీ మరువలేనని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. రంగస్వామికి మద్దతుగా మంగళవారం ఉదయం ఫరంపేట, న్యూ రాజీవ్ నగర్, ఆడపడుచుల కాలనీ, షేక్ లాల్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. యానం ప్రజల ఆదరణ ఎప్పటికీ మరువలేనని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. రంగస్వామికి మద్దతుగా మంగళవారం ఉదయం ఫరంపేట, న్యూ రాజీవ్ నగర్, ఆడపడుచుల కాలనీ, షేక్ లాల్ స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మల్లాడి ఎన్నికల ప్రచారానికి గ్రామస్తులు, ఆయన అభిమానులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి జగ్గు గుర్తుపై ఓటు వేసి రంగస్వామిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. యానం అభివృద్ధి సీఎం అయితే యానంలోని అన్ని పనులు పూర్తవుతాయని, గవర్నర్ కిరణ్ బేడీ కారణంగా నిలిచిపోయిన యానం ప్రాంతానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేయించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మన మల్లాడి కృష్ణారావు గారు మనస్తున్నారమ్మా. కావున స్వామి గారిని అక్కడ మెజార్టీతో గెలిపించండి. నిస్వార్థపరుడు, త్యాగశీలి, పిలిస్తే పలికే వ్యక్తి, ప్రజాసేవకి అంకితమయ్యే వ్యక్తి, మనవారు, మంచివారు, మనసున్న వ్యక్తి. లైట్ ఎలా ఉంటుందంటే ఇది అలా గవర్నమెంట్ చేస్తే చాలు, పరివర్తన చేయలేదు, ఇలా చేస్తుంటారు.
జగ్గు గుర్తుకే అలాగే ఎక్కువ ఇల్లు కవర్ అవుతాయి. యానం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని యానం నూతన ఎస్పీ రాజశేఖర్ వెల్లెట్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. యానం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని యానం నూతన ఎస్పీ రాజశేఖర్ వెల్లెట్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఎస్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి యానం నియోజకవర్గంలో అన్ని భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో అనవసరంగా బయటకు తిరిగితే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అవసరమైతే తప్ప బయటకు తిరగరాదని తెలిపారు. 10 చెక్పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యానంలో 3 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యానం ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. At the same time, I want to tell them that they must keep in mind this is not a normal period. So we have certain things, certain arrangements we have done as far as police is concerned. One thing is that there are 3 companies of CPMF has been arrived already, who were all distributed in different places, and our police personnel also posted along with them. There are 13 picketing points we identified, and there also we posted men, and there are 10 checkposts, different porous entries, and all the main entrance were been posted checkpost with the supporting staff of civil supporting staff. So this is for an arrangement for to make to ensure that there are free and fair polls are taking place. So and after 10 o'clock, the movement of the public will be verified, because unnecessary unauthorized persons should not be entered and create any problem in the area concerned. So we will definitely ask them that what is the purpose of their movement. If it is a genuine purpose, we will definitely allow them, and we will not stop them if an emergency visits like hospital visit or purchasing medicine and all that. And unauthorized and illegal activities will not be permitted at any cost. And if any activity is noticed, definitely stern action will be taken, case will be registered as per law, and there will not be any compromise on that. And for which, and again I am advising them that if they kindly keep their records of their vehicles, and what is the purpose to carry the goods along with them. So it is permissible goods only will be allowed, unnecessary unauthorized goods will not be permitted. So these are all the things I wanted to inform the public, and kindly cooperate with the police
and we will also at your doorstep and for your service. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పలు గ్రామాల్లో పిచ్చి కుక్క స్వైర విహారం భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు గత 2 రోజుల నుండి రాజుపాలెం, దొమ్మేటివారిపాలెం, మాట్లాడిపాలెం గ్రామాల్లో పిచ్చి కుక్క భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఇప్పటికే కుక్క ఆవులను, గేదెలను కరిచిందని, కుక్కలు కూడా పిచ్చి కుక్కలుగా మారిపోతున్నాయని, ఏ టైంలో ఎవరు కరుస్తుందని పిల్లలు స్కూలుకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారని, సంబంధిత అధికారులు పిచ్చి కుక్కను బంధించి ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పలు గ్రామాల్లో పిచ్చి కుక్క స్వైర విహారం భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు గత 2 రోజుల నుండి రాజుపాలెం, దొమ్మేటివారిపాలెం, మాట్లాడిపాలెం గ్రామాల్లో పిచ్చి కుక్క భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఇప్పటికే కుక్క ఆవులను, గేదెలను కరిచిందని, కుక్కలు కూడా పిచ్చి కుక్కలుగా మారిపోతున్నాయని, ఏ టైంలో అయినా ఎవరిని కరుస్తుందని పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారని, సంబంధిత అధికారులు పిచ్చి కుక్కను బంధించే ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. నా పేరు నరసింహరాజు, రాజుపాలెం మాది. పిచ్చి కుక్కల బాధ ఎక్కువైపోయింది. 2 కుక్కలు ఈ మొత్తం 150 ఆటలను కరిచేసినాయి రాత్రి నుంచి పెట్టి. మట్టూడిపాలెం, రాజుపాలెం, దొమ్మేటూరిపాలెం, గుత్తులోళ్ళపేట ఈ బాగా తిరిగి కరిచేస్తున్నాయి. 9వ నెల ఆవు, దానికి మూతట్టు కరిచేసింది. అది గిలగిలా కొట్టేసుకుని పడిపోయింది. డాక్టర్ని తీసుకొచ్చి చేయించడం. ఇంకా ఎన్నాటిని కరిచేస్తాయో తగిన యాక్షన్ తీసుకోవాలి. మీరు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళినా కూడా మానేశారు మా రాజుపాలెంలో పిల్లలందరూ. మరి తొందరగా యాక్షన్ తీసుకోవాలి మీరు. ఎన్నికల ముందు వచ్చి ఎటువంటి ప్రజాసేవ చేయకుండా నోట్లతో ఓటర్లను కొనడానికి యానం ప్రజలు గొర్రెలు కాదని విజ్ఞతతో ఆలోచించి సమర్థుడైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు వచ్చి ఎటువంటి ప్రజాసేవ చేయకుండా నోట్లతో ఓటర్లను కొనడానికి యానం ప్రజలు గొర్రెలు కాదని విజ్ఞతతో ఆలోచించి సమర్థుడైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక బెజవాడ గార్డెన్స్లోని జరిగిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ, తప్పుడు దారిలో రాజకీయాలు చేయడం తనకు రాదని, ప్రజలకు సేవ చేసి మాత్రమే ప్రజలను ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తున్న నాయకులకు ఏప్రిల్ 6న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లోని వివిధ నేతల విజయాలకు కులాలకు అతీతంగా సహకరించానని, ఈరోజు కులం పేరుతో నేను బలపరిచిన అభ్యర్థి విజయానికి అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మీ విజయం కోసం పనిచేసినప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదని, ఇప్పుడు కులాలు గుర్తుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కానీ అవుట్ సైడ్ ప్రాబ్లం కానీ, అలాగే హెల్త్ స్కీమ్ కానీ, రేషన్ షాప్ బియ్యం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అతనే ఒక ఎజెండా రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేస్తామన్నది మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు రేపు ఎల్లుండో. కానీ చాలా విచిత్రం, ఒక ఇండిపెండెంట్ నన్ను గెలిపిస్తే ఇవి చేస్తానని చెప్పారు. అక్కడే ఈ ఇండిపెండెంట్కి ఈ బిడ్డ ఎంత ప్రజలను మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు అన్నది తెలుస్తూ ఉంది. ఆంధ్ర నుంచి మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర ఎలక్షన్స్కి యానం నుంచి వెళ్తూ ఉంటారు. కానీ కమ్యూనిటీ మీద ర్యాలీలు పెట్టడం కానీ, అలాగే ఎవరెవరో మరి వచ్చి ఇక్కడ వెహికల్స్, హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్, ఆంధ్ర రిజిస్ట్రేషన్ వెహికల్స్ వస్తున్నాయి. దీనికి ఎలక్షన్ కమిషన్కి ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చి ఎవరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఈ మా సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఏ ఒక్కరిని రాకుండా ఎలక్షన్ కమిషన్ చూడాలి. డబ్బు డిస్ట్రిబ్యూషన్ కానీ, మందు డిస్ట్రిబ్యూషన్ కానీ మరి అది చాలా వరకు దాటేస్తుంది, అంతమన్నది లేకుండా దాటేస్తుంది. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఇస్తారని తెలియజేస్తున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందుబాటులో ఉంటే మీరు వచ్చి గ్రామం వైజ్ వచ్చి మీరు ఆ సమస్యలను నా దృష్టికి తీసుకొస్తారన్న ఉద్దేశంతో సార్ అందరినీ రమ్మని చెప్పాను. మరియు దాన్ని కొనసాగింపుగా బహుశా ఫస్ట్ వీక్లోనే మనకి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని పైనుంచి సమాచారం వచ్చిన కారణంగా మనందరం కూడా మళ్ళీ ఎన్నికలకి సిద్ధంగా ఉండాల్సిన బాధ ఉన్న అన్నిటికన్నా ముఖ్యం మన పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ
ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే మన్నాడు సతీష్ కంచుకోట అనే ఏదైతే నానుడు ఉందో ఆ నానుడిని నిజం చేస్తూ రేపు వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనం ఈ మండలం నుంచి అత్యధిక ఎంపీటీసీ స్థానాలని అలాగే మన సాగర్ని జెడ్పీటీసీగా మంచి మెజార్టీతో దక్కించుకుని ఈ మండలం నుంచి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ప్రతి గ్రామం నుంచి కూడా మన గ్రామాల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. అవి అంటే పార్టీ మీద వ్యతిరేకంగా కాదు కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వం మీద చిన్న చిన్న అపోహలు చిన్న చిన్న మనస్పర్ధలు నా దృష్టికి వస్తున్న సందర్భాలు నా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం సెటరేట్ చేసుకుందాం. పార్టీ బాగుంటేనే మన అందరం కూడా బాగుంటాం. ఇవాళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ మీ అందరికీ గ్రామంలో గౌరవం లభిస్తుంది. కాబట్టి మీరు అలాంటివి ఏమైనా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా పార్టీకి కష్టపడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గం మీద వచ్చిన ఓట్ల సంఖ్యను మనం తీసుకున్నట్లయితే మంచి మెజార్టీతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఈ నియోజకవర్గంలో మనకి ఓటర్లు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. అలాగే మనకి నగర పంచాయతీ ఎన్నికలు తీసుకున్న 20 స్థానాలకి మనకి 14 స్థానాలు మనం నెగ్గాం. 2 స్థానాలు అతి తక్కువ మెజార్టీతో ఒకటి వచ్చి 4 ఓట్లతో మనం 11 ఓట్లతో మనం చేజార్చుకోవడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ చాలా బలంగా ఉన్నది ఇస్తుంది. మీరందరూ కూడా ఈ కృషి ఏదైతే రేపు రాబోయే ఎన్నికల్లో పార్టీ సింబల్ మీద జరిగింది. గతంలో జరిగిన ఎలక్షన్ ఈ మండలంలో అయితే పార్టీ రహితంగా సర్పంచ్ ఎన్నిక మనకి జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్లు అన్నీ కూడా మనకి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే ఉందో అది పార్టీ గుర్తు మీద జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎవరైతే మన ఓటర్లు ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందిన ఓటర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన పార్టీకి అనుకూలంగా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని నిలబెట్టుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీకు రేపు మెయిన్ మనకి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నా దృష్టికి వచ్చినవి అంటే మీరు మళ్ళీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు సమస్యలు వచ్చి కొంతమందికి ఇళ్ల పట్టాలు రాలేని వాళ్ళు నాకు ఇళ్ల పట్టాలు రాలేదంటారు. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ఇంటి లోన్ తీసుకున్నారో ఆ లోన్ కారణంగా ఇంటి పట్టా వచ్చి అంటే ఇంటి పట్టాలు ఏదైతే వచ్చిన తర్వాత హౌసింగ్కి ట్యాక్స్ చేయడం వల్ల కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇళ్ల లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చేసినాయి. మన మండలంలో సుమారు 340 మంది అంతేనండి హౌసింగ్ వాళ్ళు ట్యాక్స్ చేశారు. దాన్ని చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా ఇల్లు లోన్ తీసుకున్నారు అనే కారణంతో వీళ్ళందరికీ కూడా మనం పట్టాల నిలుపుదల చేయడం జరిగింది. వీళ్ళందరికీ అంటే జెన్యూన్గా ఎవరైనా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉండి అంటే గతంలో మనందరికీ తెలుసు రేషన్ కార్డు ఎవరో వాళ్ళ అక్కో లేదా చెల్లో బామ్మర్ది ఇల్లు కట్టుకుంటాడంటే ఇచ్చేసారు. దాని గురించి కూడా మేము కలెక్టర్తో పైన హౌసింగ్ మినిస్టర్తో కూడా మాట్లాడాం, ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మాట్లాడితే ఈ 340 మంది ఎవరైతే ఉన్నారో నిజంగా ఒకవేళ వీళ్ళకి ఇల్లు కానీ లేకపోయినట్లయితే అంటే ఒకవేళ ఆ రోజున్న పరిస్థితుల్లో ఎవరికైనా కార్డు ఇచ్చేసినా ఇల్లు నిర్మాణం అడిగి ఇల్లు లేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరిగా కన్సిడర్ చేయమని చెప్పి ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసి వీళ్ళని కూడా కన్సిడర్ చేయమని చెప్పి మనకు పైనుంచి ఒక ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి మీరు క్లియర్గా దాని విషయంలో చెప్పొచ్చు, మేము ఎంక్వైరీ చేస్తాము, ఒకవేళ మీకు ఇల్లు కానీ లేనట్లయితే డెఫినెట్గా ఇల్లు ఇస్తామని మీరు ధైర్యంగా చెప్పి ఆ పట్టా ఇస్తామని చెప్పండి. అలాగే కొన్ని చోట్ల 15,000 రీపేమెంట్ కానీ చేసేస్తే వాళ్ళకి ఇళ్ల పట్టా ఇస్తాం, ఇంటి లోన్ కూడా ఇస్తాం. కాబట్టి వాడికి తక్కువ అమౌంట్ కాబట్టి కట్టేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా ఒకసారి ఆలోచన చేసి మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు క్యాన్వసింగ్ జరిగినప్పుడు మీరు చెప్పుకోవడానికి అదొక మీరు కారణం మీకు అవకాశం ఉంటుంది. అంటే మేము ఎంక్వైరీ చేస్తామని ఇల్లు స్థలాలు పెట్టుకోవడానికి ప్రస్తుతానికి అయితే లాక్ చేసుకుంటుంది, ప్రస్తుతానికి లేదు కదా, అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా నిజంగా నిజాయితీగా ఎవరైనా అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకోవచ్చు. అట్లాగే హౌస్ ఐడెంటిఫై చేశారు గ్రామాల్లో. ఫస్ట్ నేను కూడా బిఫోర్ కరోనా అనుకుంటాను, కరోనా ముందు మీ అందరికీ ప్రతి మన గ్రామ కమిటీ ప్రెసిడెంట్లకు కానీ మన నాయకులు కానీ చెప్తే ఆ ఊర్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారంటున్నారు ప్రైవేట్ స్థలాలు అంటే గవర్నమెంట్ స్థలాలు అప్పుడు మనం నిర్మాణం చేసిన దానికి రాదు. మనం ఏదైతే పేర్లు ఇచ్చామో ఆ రోజు అంటే నాకు తెలిసి 17 పంచాయతీల నుంచి కూడా మన నాయకులే పేర్లు ఇచ్చారు.
పట్టుకుంటారన్న ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలలో బిల్లు పడుతుంది. కాబట్టి మీ మండలానికి ఇబ్బంది లేదు. యానం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మంగళవారం మెయిన్ రోడ్లో ప్రచారం నిర్వహించారు. మెయిన్ రోడ్లో గల షాపుల వద్ద వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. యానం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మంగళవారం మెయిన్ రోడ్లో ప్రచారం నిర్వహించారు. మెయిన్ రోడ్లో గల షాపుల వద్ద వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. తమ అమూల్యమైన ఓటును విజిల్ గుర్తుపై వేసి మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. శ్రీ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ గారి శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు కనుక తమ అమూల్యమైన యానం ప్రజల్లో అంతకంతకు ఆదరణ, గతం కంటే రంగస్వామికి అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానం ప్రజల్లో అంతకంతకు ఆదరణ, గతం కంటే రంగస్వామికి అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. పరంపేట, ముఖ్యంగా ఆడపడుచుల కాలనీ, న్యూ రాజీవ్ నగర్, గొరగాబత్తుల, తోట, షేక్లాల, అలాగే పైడికొండల, ఇవన్నీ కూడా ఉదయం నుంచి చేస్తూ ఉన్నాను. నాకు ఇప్పుడు 1996లో అప్పటికి ఉన్న ఓట్లు తక్కువైనా కానీ ఒక ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ప్రజలు నన్ను ఫస్ట్ టైము చాలా ఎక్కువగా ఆరతులతోటి ప్రజలు నన్ను ముందుకు నడిపించారు. అదే విధంగా ఈరోజు నేను పరంపేటలో కానీ, ఆర్బర్స్ కాలనీలో కానీ, మిగిలిన ప్రాంతాల్లో చూస్తే దాన్ని మించినట్టుగా కనపడుతుంది. ఒక పక్కన యానంలో రోమర్స్కి
అసలు అంతమే లేదు. లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తూ రంగస్వామికి ప్రత్యర్థులుగా ఉన్నవారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ఎలక్షన్లో నాకున్న ఈ 7 ఎలక్షన్లో నాకున్న అనుభవం, ప్రజల నాడి చూస్తే ఎవరికి అందనంత మెజార్టీ ఈవేళ జగ్గుకి అనగా రంగస్వామి గారికి ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేగా నా సేవలను చూశారు, మంత్రిగా నా సేవలను చూశారు. నేను లేని ప్లేస్లో ఈరోజు పెట్టిన క్యాండిడేట్ రంగస్వామి కరెక్ట్ అయిన క్యాండిడేట్ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ఈ రంగస్వామి గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యానంలో ఉన్న ప్రతి పనికి కూడా పూర్తి చేయడానికి చేస్తారని నమ్మకం, చేయించగలరు మల్లాడి కృష్ణారావు అని చెప్పేసి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మీరు ఇప్పటికీ నా మీద దుష్ప్రచారం చేస్తూ రాజకీయాలు ఎందుకు వచ్చారో మీకే పూర్తిగా తెలియదు. ఏదో ఈ రాజకీయం అంటే ఒక వస్తువుని కొనుక్కున్నట్టుగా భావిస్తూ 30 రోజులు అనగా ఇప్పుడు దగ్గరగా నోటిఫికేషన్ ఇచ్చి 30 రోజులు అవుతుంది. ఈ 30 రోజులకి ముందు ఒక 2 నెలలు అనగా 3 నెలల టైంలో ఒక ఎమ్మెల్యే పదవిని కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో మీరు అడుగుపెట్టారు. మిగతా ఇండిపెండెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. వారు కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో కొంత కొంచెం సర్వీస్ని అందిస్తున్న వారే. కానీ డైరెక్ట్గా పర్చేజింగ్ మనిషిగా నువ్వు వచ్చావు. మిగతా వాళ్ళందరూ కూడా తోటి పర్చేజ్ చేసుకెళ్ళిపోగలను అనుకుంటున్నావు. నువ్వు 2000 ఇచ్చిన తర్వాత అప్పుడే కొంతమంది జారిపోతూ ఉన్నారు. కొంతమందికి నెలకి లంసమ్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది జారిపోతూ ఉన్నారు. జారిపోయిన ప్రతి మనిషి వచ్చి మల్లాడి కృష్ణారావు దగ్గర ఉంటున్నారు. రాత్రి టైంలో నీ దగ్గర ఉంటున్నారు, తెల్లారుజాము టైంలో నా ఇంటి దగ్గర ఉంటున్నారు. ఎక్కువ మంది బిడ్డ, ఇప్పటికైనా ఈ డబ్బు 2000 రూపాయలతో ఇంకో 2000 3000 ఇవ్వడానికి బిడ్డ నీ డబ్బుని వేస్ట్ చేసుకోకు. నీ డబ్బు కాకపోయినా నీ మాంగారు డబ్బుని, అదే మిగిలిన డబ్బుని నువ్వు రాబోయే రోజుల్లో నీ తండ్రి పేరున ఒక ట్రస్ట్ పెట్టి పేదవాళ్ళని ఆదుకుంటే బిడ్డ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు డబ్బు ఎక్కువయ్యిందనో మాంగారు డబ్బు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా శూన్యం మాత్రమే. గత ఎలక్షన్ కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో రంగస్వామిని గెలిపించడానికి ప్రజలు తహతహలాడుతున్నారు. నువ్వు రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఎక్కడో డబ్బు దొరికితే అది మల్లాడి కృష్ణారావు డబ్బనో లేదా జరిగిన సంఘటనగానో చేస్తూ ఉన్నావు. దీన్ని నేను ఎటువంటి మనిషినో, ఈ ఊరికి 31 సంవత్సరాలు పైబడి ఎటువంటి సేవలు అందించానో బిడ్డ, నీకు నా అనుభవం అంతా, ఈ ప్రజలకు చేసిన సేవ అంతా నీకు వయసు లేదు. ఏదో నీ వెనకాల కొంతమంది ఉండి, ఇది మల్లాడి కృష్ణారావు ఎలక్షన్ కాదు, ఇది ఒక ముఖ్యమంత్రికి, ఒక అనుభవం లేని ఒక ఇండిపెండెంట్కి జరిగే ఎలక్షను. ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రిగా రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం చేసే మనిషికి 90 రోజుల్లో రాజకీయాన్ని కొనేసి ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక మధ్యలో ఇద్దరికి ఉండే విధంగా ఇది జరుగుతున్న ఎలక్షన్. ఏప్రిల్ 6వ తేదీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు తమ ఓటు హక్కును 100% ఉపయోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా యానం సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటస్వామి నేతృత్వంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని యానం ఎన్నికల అధికారి అమాన్ శర్మ, ఎన్ఎస్ఎస్ రీజనల్ అధికారి శ్రేషు ఉదయ్ సాగర్ జెండా ఊపి ప్రారంభించారు. ఏప్రిల్ 6వ తేదీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు తమ ఓటు హక్కును 100% ఉపయోగించుకునే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా యానం సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటస్వామి నేతృత్వంలో
అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని యానం ఎన్నికల అధికారి అమాన్ శర్మ, ఎన్ఎస్ఎస్ రీజనల్ అధికారి శేషు ఉదయ్ సాగర్ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం విద్యార్థులు యానం పురవీధుల్లో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా ఓటు సద్వినియోగం చేసుకోండి. అన్నలారా, అక్కలారా, ఓటరు మహాశైలారా, ఈనాడు ముందు చూపుతో ఆలోచించండి. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటరు మహాశైలు కూడా మీ ఓటును అమ్ముకోవద్దు, మందుకు ఓటును అమ్ముకోవద్దు, నిస్వార్థంగా ఓటు వేయి. అందుకోసం అన్నలారా ఆలకించరన్న, అన్నలారా ఆలకించరన్న, బాబు అయ్యలారా ఆలకించరయ్యా. పవిత్రమైన ఓటును నిస్వార్థంగా మీరు, పవిత్రమైన ఓటును నిస్వార్థంగా మీరు వినియోగించుకోవాలి. అన్నలారమాయన్న, అమ్మలార ఆలకించరమ్మ, బాబు అయ్యలార ఆలకించరయ్యా. కోసం మనం అందరం ఏ నానా నేను ఓటు అంటే మా ఊళ్ళో చెప్పాలరా, నిజంగా ఓట్లు ఉన్నాయన్న 10 రోజుల ముందేనండి మందు డబ్బులు. నాకేంటనుకున్నావు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటు, ఎవరు మందు ఎక్కువ తాగాననుకో ఆ మత్తులో ఓటేస్తే యాత్తం, లేదంటే ఇంకోటి కాదు కదా నా ఓటు. ఓటు అంటే గొప్పతనం ఉందా? ఓటును అమ్ముకోవడం కాదురా, ఓటును సద్వినియోగం చేసుకోవాలి అంటే నిస్వార్థంగా ప్రతి ఒక్కరు ఓటు ఒక్కరు వినియోగించుకోవాలి. మరి నువ్వు తాగుడుకు బానిసయ్యి ఓటు అమ్ముకుంటే రేపొద్దున మాట్లాడడానికి సరిపోవు. ప్రజా భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరు ముందు చూపుతూ ఆలోచించి, అన్నలారా, అక్కలారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఓటును అమ్ముకోవద్దు. అన్నమాయన్న నామాతాయన్న, మనమంతా ఒకటే ముందు నడవాలో. నోటుకు ఓటును నువ్వు అన్నట్టు, నోటుకు ఓటును నువ్వు అన్నట్టు, నిస్వార్థంగా నీవు ఓటు వేయవోరన్నా, నిస్వార్థంగా నీవు ఓటు వేయవోరన్నా. ప్రతి పౌరుడి బాధ్యతలో గుర్తించు నాయన్న, ప్రతి పౌరుడి బాధ్యతలో గుర్తించు నాయన్న. మేలుకో సోదరా మేలుకో, ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకో. మేలుకో సోదరా మేలుకో, ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకో. ఓటు సామ్య భాగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత, ఓటు హక్కు వినియోగించుకో సోదరా. ఓటుకు అమ్మవద్దు. అన్నలారా, అక్కలారా, ఈ యొక్క ప్రజాస్వామ్య భాగ్యములు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఓటుకు ఓటు అమ్మవద్దు, ఓటుకు ఓటు అమ్మవద్దు. ఓటు హక్కు వినియోగించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఒక విజ్ఞప్తి, రేపు ఏప్రిల్ 6వ తేదీన మన యానాం నియోజకవర్గంలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా మద్యం వంటి ప్రలోభాలకు లొంగిపోకుండా నిజాయితీగా నిర్భయంగా ఓటు వేయాలి అనే నినాదంతో ఈరోజు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానాంలో స్వీప్ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి 100% ఓటింగ్ అనేది ప్రజలు చేయాలి. 100% ఓటింగ్ ద్వారానే ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో రక్షించబడుతుంది. ఎప్పుడైతే ఓటరు డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తాడో ఆ రోజే నిజమైన ప్రజాస్వామ్యం అనేది వస్తుంది. థ్యాంక్ యూ. Today, as a part of our voter education program, Nodal Officer Sri Dr. Swami has organized this Burra Katha along with one voter awareness rally. These are some of the small initiatives which we are taking to educate the voter not to get induced by money while voting,
everybody should participate and come to vote on 6th of April. To media friends and to other public who are present here, I would like to request kindly vote on 6th of April and stay away from all the kinds of inducements. Again, I would like to thank our Nolu Officer Sweep for organizing this reveille and this program in very good fashion. Thank you very much. ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉద్యమ పోరాట నాయుడు కీర్తిశేషులు మచ్చా మురళీమోహన్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉద్యమ పోరాట నాయుడు యానం రేజెన్సీ పరిశ్రమ కార్మికులు పోరాటంలో అసువులు బాసిన కార్మిక నాయకుడు మచ్చా మురళీమోహన్ కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మురళీమోహన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మురళీమోహన్ మరణించి 9 సంవత్సరాలు అయినప్పటికీ సహాయం అందలేకపోవడం బాధాకరమని కన్నీరు పెట్టారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఓదార్చి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. అమ్మన్నారా నేను ముందు మిమ్మల్ని కలిసేతో వెళ్దామని ఫస్ట్ మీ దగ్గర తీసుకొచ్చినాడు అప్లెట్స్ కలిసేది పని రావాలి అప్లెట్స్ ఇవి నాటి స్కై విజన్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.